వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే ఏపీపై ఫెంగల్ తుఫాను ప్రభావం చూపుతుండటంతో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్టీసీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలని, అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకర్ సారథ్యంలో కార్తీక మాసం సందర్భంగా విజయవాడ దుర్గమల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై లక్ష దీపోత్సవం దుర్గమ్మ సన్నిధిలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బాడిత శంకర్ దంపతుల చేతి మీదుగా 1000 మందికి పైగా పుణ్యస్త్రీలకు చీర, జాకెట్టు, పసుపు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజారంజకంగా పాలన చేస్తుందన్నారు. మన భారతీయులకు దుర్గమ్మ తల్లిని మించిన తల్లి లేదన్నారు. కన్న తల్లిని దైవంతో సమానంగా భావించి మాతృదేవోభావన చెప్పే సనాతన ధర్మం పుట్టినిల్లు ఈ భారతదేశంలో పుట్టడం మన అందరి అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి డిప్యూటీఓ రతన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కార్తీక మాసం చివరి రోజు శుక్రవారం, అంటే శుక్రవారం రేపు ఎల్లుండ కార్తీక మాసం లాస్ట్ రోజు అమ్మవారి సన్నిధిలో లక్ష దీపారాధన చేయడం జరిగింది. అలాగే మహిళా మణి సోదరులందరికీ కూడా, పెద్దలకి అలాగే సోదరిమణులకి అందరికీ కూడా నా వంతుగా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. అట్లాగే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలని మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం పాటించి ముందుకు నడుస్తున్నారో ఆ సనాతన ధర్మాన్ని భావించి ఈరోజు నా వంతు సాయంగా ఈ చిన్న ఉదాహరణకి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మం పాటించి అందరూ కూడా సేవా మార్గంలో నడవాలని, ప్రతి ఒక్కరూ సేవ చేసే భాగ్యం ఆ తల్లి కరుణిస్తుందని, అందుకే అమ్మవారి సన్నిధిలో 1,00,000 హారతులు దీపం వెలిగించి ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, అలాగే ఏ కష్టం వచ్చినా అమ్మవారిని దర్శించుకుంటే కష్టం తీరుతుందని ఒక మంచి నమ్మకంతో విజయవాడ ప్రజలు గాని, ఈ రాష్ట్రంలో ప్రజలు గాని అందరూ కూడా అమ్మవారిని తలుసుకొని మీ పని చేసుకోండి, దిగ్విజయంగా నడుస్తుంది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా నడిపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం ముఖ్యమంత్రి అనంతరం జిల్లా పర్యటనలో భాగంగా బొమ్మనహల్ మండలం నెమలకల్లు గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా నెమకల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అనంతరం నెమకల్లులోని ప్రఖ్యాతగాంచిన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ప్రజా వేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎంతో అవినీతి జరిగిందని, వాటిని అధిగమిస్తూ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మంచి చేస్తుందని అన్నారు.
రాయచోటి మున్సిపల్ రెవెన్యూలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ సభ్యుల సమావేశంలో కలెక్టర్ గారికి ఫోన్ ద్వారా ఆదేశించారు. మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైసీపీ కౌన్సిల్ సభ్యుల సమావేశంలో ప్రవర్తించిన తీరును ఆగ్రహించారు. మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పట్టణ ప్రణాళిక అధికారి లంచం తీసుకుని నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారంటూ వైసీపీ కౌన్సిల్ సభ్యులు ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కొన్ని వార్డులకు మాత్రమే కేటాయింపు జరిగిందని, ఆ నిధులకు అంగీకారం తెలపబోమని కౌన్సిల్ సభ్యులు తెలియజేశారు. పదే పదే అధికారులను టార్గెట్ చేసి మాట్లాడడంతో మంత్రిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని, జగన్ ప్రభుత్వం కాదని సభలలో కానీ బయట ప్రదేశాలలో కానీ మహిళలు ఉద్యోగస్తులపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఎవరి ప్రభుత్వ హయాంలో అవినీతి తప్పులు జరిగాయని అందరికీ తెలుసని, పట్టణ ప్రణాళిక అధికారి లంచం తీసుకున్నారని ఆరోపించిన ఆరోపణలను రుజువు చేయాలంటూ కౌన్సిల్ సభ్యులపై మండిపడ్డారు. వాడు వైసీపీ వాడు, గత ఎమ్మెల్యే గారు తొత్తువాడు, కట్టినంత ఎమ్మెల్యే ఆ కాలంలో కట్టి ఈ రోజు వచ్చి అంత మాట్లాడతారు. మీరు చెప్పండి గట్టిగా, మీరు ఉత్తరప్రదేశ్ అర్థం మాట్లాడితే కౌన్సిలర్ గారు మినిస్టర్ మీద మా మీద కంప్లైంట్ అయ్యింది. మీరు తప్పు చేయలేదు కదా, డబ్బు తీసుకున్నారా? అక్కడ కూడా కంప్లైంట్ అయ్యింది. కంప్లైంట్ అయితే ఏ వ్యక్తి మాట్లాడి కంప్లైంట్ అయ్యింది సభ అయితే మేము అసెంబ్లీలో మాట్లాడతాం. ఉద్యోగాలు బెదిరిస్తారు, రాజకీయ ఫోటోలు ఇప్పిస్తాం. ఒకరు రౌడీ సీటాలు పూర్ణాలు మంత్రి కేసులు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు. కొత్తగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాట్లాడుతూ నిన్న మనం చూసిన యాక్ట్ చేస్తాను గుండా యాక్ట్లో ఆడవాళ్ళ మీద కానీ ఆఫీసర్ల మీద కానీ ఏ వ్యక్తి మాట్లాడే సభలో కానీ బయట మాట్లాడితే కఠినంగా చర్యలు తీసుకుంటాం చెప్పినారు. డబ్బు ఆయన తీసుకుని నన్ను ఎవరో పూజ చేయండి, ఆయన దగ్గర క్షమాపణ చెప్పిస్తాం. డబ్బు లంచం తీసుకునే చెప్పింది. రాయచోట్లు ఒక సెంటు కూడా నా దాంట్లో కూడా మొదలు పెడతాము. ఎవరెవరు ఉండండి ఇస్తాం కంప్లైంట్. మా ఎవరైనా ఆక్యుపేషన్ ఉంటారు, ఎవరెవరు ఏమేమి ఉన్నాయి, రూములు, కళ్యాణ రథాలు, ఎవరెవరు స్థలం నా దాన్ని మొదలు పెట్టండి, నేను మాకు ఇస్తాను. కలెక్టర్ కూడా ఫోన్ ఫస్ట్ అన్నింటి మొదలు పెట్టాము. సిద్ధం చెప్తాం. మేము చెప్తాను గత ప్రభుత్వంలో ఏం జరిగిందని అధ్యక్షులు చెప్పినా మా పార్టీ వర్కులు అన్నారు. మేము నాకు శ్రద్ధ లేదు, మేము కూడా చెప్పలేదు. మీరు వర్కులు కాదు పట్టించుకొని మీరు ఆపుతారు, ఏం చేయగలుగుతారు? వర్కులు ఎన్నిక పోతే రాయచోట్లుగా గుంతలు పెరుగుతుంది నాకు అధ్యక్షులుగా. బట్ రియల్ ఎస్టేట్ విషయంలో, కన్స్ట్రక్షన్ విషయంలో మీరు చెప్తారు కదా, దానికి మీరు స్వీకరిస్తారా? మీరు మా చెప్పండి, మీరు చెప్తారు, మేము అని చెప్పండి. మీరు మా పార్టీ వాళ్ళే అంటారా? ఎవరైనా ఇప్పుడు చెప్తారు గత 5 ఏళ్లలో ఇప్పుడు మీ పార్టీకి చేసినాడు. ఆ పక్కన చిన్న వాళ్ళ కొడుకు వచ్చి వాడు ఆ 4 అంతస్తులు వెళ్తాడు, యువతులు వస్తే అశోక్ రెడ్డి వెళ్తాడు, ఈ పక్కన మళ్ళీ చేస్తారు. సిద్ధంగా నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో ఉన్నాము. విషయం మెయిన్ అజెండా ఏమొచ్చిందంటే రాయచోట్లో రెవెన్యూ పరంగా స్ట్రెస్ పాసింగ్ జరిగిందండి. అంటే ఇప్పుడు భూములు ఉంటాయి, ఆక్యుపేషన్లు ఉంటాయి చాలా మంది, అది ఒకటి. ప్లస్ మున్సిపాలిటీలో ఉండే ఇప్పుడు అయితే కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితేనే, కళ్యాణ మండపాలు అయితేనే, ఇండ్లు అయితేనే, కాంప్లెక్స్లు అయితే ఏమన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మా ఆపోజిట్ సభ్యులు వైసీపీ వాళ్ళు అడిగినారు. దాన్ని మేము చర్చకు సిద్ధమని చెప్పేసాం. మేము మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. మున్సిపాలిటీ పరిధిలో రెవెన్యూ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇల్లీగల్ ఏమైనా ఉండేటువంటి తీసేటట్టు మీరు చూడండి సార్. ఇట్లా మీకు పెట్టిస్తాం. మేము ఇన్వాల్వ్ కాము, వాళ్ళు కాము. మా ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళే లిస్ట్ ఇమ్మంటాం, మీకు ఎక్కిచ్చిస్తారు డైరెక్ట్గా, మేము వాళ్ళు ఎక్కిచ్చిస్తాం. ఏమన్నా ఉంటే మాత్రం మీరు దయచేసి తీసేయండి సార్. విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. పెందుర్తి నుంచి గిరిజాలకు వెళుతున్న బస్సులో ఐటీఐ జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. యాసిడ్ పడడంతో మహిళలు బిగ్గరగా అరవగా వెంటనే డ్రైవర్ బస్సును ఆపాడు. ప్రయాణికులు పట్టుకునేలోగానే నిందితుడు పరారయ్యాడు. బాధిత మహిళలను సమీపంలోని హాస్పిటల్కి తరలించారు. సమాచారం అందుకున్న కంచరపాలెం సీఐ చంద్రశేఖర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
దాడిలో ఉపయోగించింది నిజంగానే యాసిడా లేక యాసిడ్ను పోలిన ద్రావణమా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితుల ఆరోగ్య పరిస్థితి పట్ల ఇంకా స్పష్టత రాలేదు. దాడి వెనుక కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో గుంటూరు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయిందన్న న్యాయస్థానం కేసును కొట్టివేసింది. వివరాల్లోకి వెళితే ర్యాగింగ్ వేధింపుల వల్ల 2015 జూలై 14న రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసింది. అప్పట్లో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆమె స్వస్థలం తెలంగాణలోని వరంగల్. గుంటూరు కోర్టులో 9 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. నేటి నుంచి తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం అమలవుతుందని టీటీడీ ప్రకటించింది. కొంతమంది రాజకీయ నాయకులు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ విమర్శలు, ప్రసంగాలు చేయడం పరిపాటిగా మారిందని తెలిపింది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు రాజకీయ ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధిస్తున్నామని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి 100% పంపిణీ చేయడం జరుగుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం రాయుడు కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి రాక సందర్భంగా అధికారులు, టీడీపీ నాయకులు, కాలనీ వాసులు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.
పలికారు. ముందుగా మంత్రి రామాలయంలో పూజలు చేసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇంటింటికి వెళ్లి పెన్షన్ నగదును లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో కుల మత పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అర్హులకు అందజేయడం జరుగుతుందన్నారు. గతంలో పెన్షన్దారులు 1వ తేదీ పెన్షన్ తీసుకోకపోతే ఆ పెన్షన్ కౌన్సిల్ చేసేవారని, నేడు ప్రభుత్వం 2-3 నెలలైనా లబ్ధిదారులకు పెన్షన్ మొత్తం కలిపి లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాయచోటి పట్టణంలో పెన్షన్లో భాగంగా దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా 1వ తారీఖున జీతాలు పడతాయి, 1వ తారీఖున పెన్షన్లు వస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా 30వ తారీఖునే పొద్దున్నే 6 గంటల నుంచే పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దిగ్విజయంగా 99.4% పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ముఖ్యంగా పేదవాడి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళుగా చూస్తూ ఒక పక్కల సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ రెండో పక్కల అభివృద్ధి కూడా ఏ విధంగా చేస్తే ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు ముందుకెళ్తుందో ఆ విధంగా ఈ 5 సంవత్సరాలు చేసేదానికి మా ప్రభుత్వం అలాగే మా ముఖ్యమంత్రి గారు కార్యాచరణ రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో కేవలం సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. అవి కూడా ఏదో ఒక పార్టీ వారికే దక్కేటివి. ఇప్పుడు పార్టీలకు అతీతంగా బీజేపీ కానీ, కమ్యూనిస్టు కానీ, తెలుగుదేశం కానీ, వైసీపీ వాళ్ళు కానీ అని భేదం లేకుండా అన్ని పథకాలను అందరి ఇండ్ల దగ్గరికి పోయి ఇచ్చే ఘనత కూడా మా ప్రభుత్వానికి దక్కుతుందని గర్వంగా చెప్తున్నాం. ముఖ్యంగా మన రాయచోటి విషయానికి వస్తే గత 3 సంవత్సరాల ముందు జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత రాయచోటిలో ఎక్కడా ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. ఈ 5 సంవత్సరాల్లో రాయచోటి పట్టణానికైతేనేం అలాగే చుట్టుపక్కల ఉన్న 6 మండలాలకు ముందు ఎన్నికల వాగ్దానంగా ఏవైతే ఇచ్చామో తాగునీరు విషయంలో, సాగునీరు విషయంలో, అలాగే మున్సిపాలిటీలో నిజమైన లబ్ధిదారులు ఈ రోజుకి కూడా మైనార్టీ సోదరులు చాలామందికి ఇండ్లు లేవు. అలాగే పెన్షన్ల విషయానికి వస్తే పెన్షన్లలో కూడా రాజకీయాలు చేసి ఆ రోజు పెన్షన్లు కూడా ఇవ్వని ఘనత దౌర్భాగ్యం వాళ్ళకే దక్కింది. కాబట్టి వచ్చే 1-2 నెలల్లోనే తప్పకుండా హౌసింగ్ విషయంలో, పెన్షన్ల విషయంలో తగిన చర్యలు తీసుకుంటాం. నిజంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ వచ్చే 6-7 నెలల్లోనే ఇండ్లు, పెన్షన్లు దక్కే విధంగా చర్యలు తీసుకుంటామని గర్వంగా తెలియజేసుకుంటున్నా. జై హింద్. సత్తెనపల్లి పట్టణంలోని సంగం బజార్లో శుక్రవారం సినీ పక్కీలో చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధుడి దృష్టి మళ్లించి గుర్తు తెలియని వ్యక్తి మెడలోని బంగారు గొలుసు అపహరించుకుని వెళ్లాడు. ఇంట్లోకి వచ్చి అగ్గిపెట్టి అడిగి ఇచ్చే క్రమంలో మెడలోని చైన్ లాక్కొని పరారయ్యాడు. ఈ మేరకు బాధితులు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఛార్జింగ్ పెట్టమని వచ్చాడు ఫస్ట్, మళ్ళీ బయటకు వచ్చాడు. చుట్టూ ఇమ్మంటే చుట్టలేదు, పోవే పోవాలన్నా కాబట్టి అంత మళ్ళీ బయటకు పోయి అగ్గిపెట్టి సిగరెట్ కలుసుకుని పోతా ఉన్నాడు. అగ్గిపెట్టి తీసి పోయేటప్పటికల్లా అగ్గిపెట్టి మెడలాగా అంతే ఉరికాడు. అంత పక్కన ట్యాకేసాడు. నేనేమో ఉరకలేదు, నడవలేదు. ఎన్ని సెవరీలు ఉంటుంది? 2 సంవత్సరాలు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వసతి గృహ మెస్లో వడ్డిస్తున్న ఆహారంలో తరచూ పురుగులు వస్తున్నాయని విద్యార్థినులు శుక్రవారం రాత్రి నిరసనకు దిగారు. గత కొన్ని రోజులుగా ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారుల తీరును నిరసిస్తూ వసతి గృహం వద్ద ధర్నాకు దిగారు. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విద్యార్థుల ఆరోపణలపై విద్యాశాఖ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. తప్పు తేలితే వెంటనే వార్డెన్ను సస్పెండ్ చేయాలని ఆదేశించింది. ఫుడ్ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
వార్తలు సమాప్తం. నమస్కారం.